హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి అరకులోని కంటిన్యూషన్ వీడియో. లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి. మేమందరం వ్యూ పాయింట్ చూడడానికైతే స్టార్ట్ అయినాం. ఇంకా వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళే ముందు కొంచెం ఎనర్జీ కావాలి కదా, అందుకనైతే బస్సులోనే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అంటే ఓ ఇడ్లీ ఓ వడ అదేం కాదండి. పిల్లల కోసం తీసుకొచ్చిన బ్రెడ్ జాము, అలాగే ఇంటి నుండి తీసుకొచ్చిన అటుకులు, ఇలా ఏదో ఒకటైతే అందరం కడుపులో వాడగొట్టుకున్నాం. ప్రతిసారి హోటల్లో తినాలంటే తినలేం కదా, అందుకని ఇలా అటుకులు బ్రెడ్ జామ్ అయితే తింటున్నాం. అలాగే మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా ప్రతిసారి ఇంట్లో నుండి ఏదో ఒకటి తీసుకొని అలాగే అక్కడనే వండుకొని తినడానికైతే ఇష్టపడుతుంటాం. మీరు కూడా ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడు బయటనే తింటారా, లేదంటే మాలాగా ఇలా ఇంటి ఫుడ్కి ఇష్టపడుతుంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే ఎంత మంచి పడుతుందో చూడండి, మీకు కనిపిస్తుంది కదా. వెహికల్స్ అయితే దగ్గరకు వచ్చాక కనిపిస్తలేవు, అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మేము వెళ్ళే కంటే ముందే ఎన్నో వెహికల్స్ ఉన్నాయి చూడండి, అసలు అక్కడ పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కొంత దూరం వరకే వెహికల్స్ అయితే అలో ఉంటుంది. అక్కడ నుండి 3 కిలోమీటర్స్ అయితే నడవడం ఉంటుంది. నడవలేని వాళ్ళకైతే ఆటో ఫెసిలిటీ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నట్లయితే ఆటోలో వెళ్తే బెటర్. ఇట్లుంటే బాగుంది. ఎంత దూరం పోతాంటావని వచ్చేటప్పుడు కొంచెం నిదానంగా ఉంటుంది. భరించలేనంత చల్ల చలికి తట్టుకోవడం కష్టంగా ఉన్నది. స్నో పడుతుంది, చూస్తుర్రా? చూస్తున్నాం కానీ సరిగా కనిపించట్లేదు. కనిపిస్తుంది, గట్టు పడేది కనిపిస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. క్యాప్ పెట్టుకోకపోతే చెవులు రోడ్ మీద ఉండకూరి. ఏడి మెయిన్ పాయింట్ పైన ఉంటాయి. ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు? అక్కడ వెళ్ళినాం, చాలా దూరం ఉంది. ఏం చేస్తున్నారు? ఫోటోలు దిగడానికి కాదురా, అసలు సీన్ వదిలిపెట్టి ఇక్కడ చూస్తున్నారు ఎవరైనా. ఇక్కడ దిగాలి కొన్ని ఫోటోస్. మామా డబ్బా మర్చిపోయింది. మొత్తం సరదాగానే ఉన్నది. ఇటు కనిపించారు, ఇంకా ముందుకు వస్తే బాగా పోవాలి, మనం బాగా నడవాలి. 1 కిలోమీటర్ ఎక్కాలి. 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో ఎక్కిరట్నా? ఎక్కటోళ్ళు ఎక్కువని చెప్పిన, ఖాళీ ఉన్న కొద్దీ మేము ఎక్కుంటూ వస్తామని చెప్తున్నాం. వాళ్ళ ఆటోలు ఎక్కి రమ్మన్నా మనం ఎప్పుడు కొద్దిగా మీది కోసం చెప్తూనే ఉంటుంది మరి. ఇక్కడ ఒక రీల్ చేద్దాం మనం నలుగురం. ఇదా పద్మక లేకపోవచ్చు.
కూడా వచ్చినా కూర్చోవాలి. ఫోటో ఫోటో ఇంకెక్కడికి పోయి మమత ఒకళ్ళు ఆడుకోయారు కావచ్చు. నన్ను తీస్తలేదు, నిన్నే తీసిన. ఏడున్నారు మమత? డాన్సులు చేస్తుర్రా? నేను అప్పటి నుంచి అటు వెళ్ళామంటున్నా. డాన్సులు అంటే మనం చేస్తాం కావచ్చు. వాళ్ళు మంచి ఫోటోలు దిగిరట ఎక్కడ దిగిన ఫొటోస్ రాజు? మనం couples దిగుదామంటే మీరు మమ్మల్ని ఎప్పుడు వదిలేసి ఉంటారు. మేము నేచురల్ గా నడుచుకుంటూ వచ్చినాం, మీరేమో అడ్డదారులు ఇటు ఎక్కినట్టున్నారు. అని చెప్పారు. జైవికన్ ఒకటి మంచిగా మనందరం అయ్యో కపుల్స్ దిగురి తొందర పోదాం ఇక. వాళ్ళు ఎక్కడ ఆగిరు? గీడ మంచిగా అయ్యో కాదు మన ఇద్దరం ముందు దిగుదామా? వాళ్ళని దింపినాక అదే క్యాప్ పట్టుకురా. మా వాళ్ళు ఇలా రెడీ అవుతున్నారు. ఇంతే కదా, కరెక్టే కదా? కరెక్టే. నీ ఫోన్ ఏది వేణు? నీ ఫోన్ ఏది? రెడీ కాలే మొత్తం. పెళ్లి కొడుకు లాగా ఉన్నాడు కదా. అలా పాప మార్నింగ్ నుండి విసిగిస్తూనే ఉంది. ఏదో రకంగానైతే ఒక ఫోటో దిగుతారు. ఇదే అలా పాప. మంచిది, ఎంపీటీసీకి పోటీ చేసేది, ఎమ్మెల్యేగా వేసేటట్టున్నారు. రితది ఏంటిదిరా? భయం అయితలే నీకు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పడం మర్చిపోయా, నెక్స్ట్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.